మీరు ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఇకపోతే ఏం చదవాలన్నా, ఎక్కడికి ఏ విదేశాలు వెళ్ళాలన్నా మీరు ఒక టార్గెట్ పెట్టుకుంటారు, ఒక ఎఫెక్ట్ పెట్టుకుంటారు. ఎన్ని గంటలు లేవాలి, ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని గంటలు నిద్రపోవాలి, ఎన్ని గంటలు మనం దాని గురించి ఒక ప్రాక్టీస్ చేయాలి అనేది మీరు అనుకుంటారు. ఓకే, డన్. అందరిలో గెలిచేసినట్లుగా ఒక పెద్ద బండారా అయింది. దాన్ని నా బలంలో ఉపయోగించి అంతవరకు నేను తొయ్యగలను. లేదంటే ఇద్దరు ముగ్గురిని సాయం తీసుకుని వచ్చి నేను తొయ్యగలనా, లేదు అంటే ఒక ట్రక్ని, లేదంటే ఒక ట్రాక్టర్ని, ఏ ఏ ఏ టూల్స్తో మనం దాన్ని ముందుకు నడిపితే మనం ఆ యొక్క బండరాన్ని అక్కడి నుంచి పక్కకు పెట్టగలం అనేది ఆలోచిస్తావు. వెరీ గుడ్, సూపర్, దానికి నువ్వు గెలిచేసావు. కానీ జీవితంలో చిన్న సమస్య వస్తే నువ్వు ముందు డిప్రెషన్కి వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఆత్మహత్య ఎలా చేయాలి, ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తావు. ఎందుకు అలా ఆలోచించలేవు? భయం అండి. ప్రతి మనిషి పిరికివాడు, అంతే తప్ప చాలా అస్సలు తెలివిగా ఆలోచించాడు. సమస్యకు ఒక పరిష్కారం ఉందని ఆలోచించాడు. సమస్యని ఏ విధంగా మనం తొలగించవచ్చు అనేది ఆలోచించాడు. సమస్య తెగానే అమ్మ బాబోయ్ అని ఫీల్ అయిపోతాడు. అంతే తప్ప సమస్యని నువ్వు చిన్న చిన్న మిట్టుగా, ఓటమిని చిన్న గోడగా పెట్టి చూడు. నువ్వు నీ విజయాన్ని ఇంత ధనస్సులా, ఇంత భవనంలా నువ్వు ఈజీగా కట్టగలవు. అంటే నీ జీవితంలో నువ్వు ఎదగగలవు. నీ జీవితంలో ఆ విజయాన్ని సాధించగలవు. ఎలాగా? నువ్వు దానికి భయపడకుండా నువ్వు ధైర్యంగా ఉండగలిగినాడే. అందుకే చెప్తున్నా, భయాన్ని వదలండి, ధైర్యాన్ని తెచ్చుకోండి. ఒక సముద్రపు అలలే పడి లేచి వస్తున్నాయి. అటువంటిది మనం ఎందుకండి దేని గురించి భయపడాలి? ఇది ఏం చూసి భయపడాలి? మనకి దేవుడు అంతా ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. అందరికన్నా ప్రతి మనిషికి ఒక చాలా మంచి క్రియేటివిటీ ఇచ్చాడు. అది వదిలేసుకొని లేదా ఒక చిన్న దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి నీ ఉన్న క్రియేటివిటీని, నీకున్న కళలు, 64 కళల్ని అన్నిటిని వదిలేసుకొని నువ్వు ఒక ఫిజిక్ వనిలో బతుకుతూ చేస్తూ బ్రతుకుతూ ప్రతి క్షణం నువ్వు వదిలేసుకుంటే ఆ క్షణం తిరిగి రాదండి. ఆ క్షణంలోనే నువ్వు అనుకునేది సాధిస్తేనే నువ్వు విజయం సాధించగలవు. ఓకేనా? అది అలాగా మీరు పట్టుదలగా మీరు సాహసం చేస్తూ మీరు ముందుకెళ్ళండి, తప్పకుండా విజయంలో సాధిస్తారు. ఆ విజయాన్ని మీరు ఎగరేస్తారు. నమస్తే, థ్యాంక్ యూ.